ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందన వచనం తెలియజేస్తున్నాను. యూదా భక్తుడు వ్రాసిన పత్రిక 6వ వచనాన్ని మనం ఇప్పటికే ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని శ్రేష్టమైన సంగతులు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అదేంటండి శ్రేష్టమైన సంగతులు అంటున్నారు? వాళ్ళల్లో ఏమన్నా శ్రేష్టమైనది ఉందా? వాళ్ళలో శ్రేష్టమైనది లేదండోయ్. కానీ మనలాంటి వాళ్ళం కనువిప్పు కలగజేసేటటువంటి విషయాలు అందులో ఉన్నాయి. అందుకే మనం శ్రేష్టమైన వారం కాబట్టే మనం శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చదువుదాం యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. రోజు మనం నేర్చుకునే విషయాల్లో ప్రథమ విషయం, ప్రధానత్వమును నిలుపుకొనని దేవదూతలు. ప్రధానత్వమును నిలుపుకొనని దేవదూతలు. కొంతమందికి దేవుడిచ్చిన ఆధిక్యత నిలుపుకోవటం చేత కాదు. దేవుడిచ్చిన అవకాశాన్ని నిలుపుకోవటం చేత కాదు. మనకు కూడా చాలామందికి తెలుసు కదా, తల్లి తండ్రి చాలా కష్టపడి ఆస్తులు అంతస్తులు పోగు చేసి ఐశ్వర్యములను పోగు చేసి పెడతారు. తీరా చూస్తే ఆ తల్లి తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని తెగనమ్మేటటువంటి పుత్ర సంతానము పుత్రికలు నేడు లేరా అనేదే ప్రశ్న. ఆస్తినంత తెగనమ్మి ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. వారి ప్రధానత్వమును నిలుపుకోలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సృష్టించబడినప్పుడు లోపమెరుగని వారిగా సృజించబడినప్పటికీ తర్వాత కాలములో దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయుటకు నిర్ణయించుకున్నందువలన దానికి కారకుడైన లూసిఫరును వానితో చేరిన వారిని దేవుడేం చేశాడంటే స్థానభ్రష్టులుగా మార్చివేశాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని సమయములో మనం ఇంత చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనము. మనం ఈ అధ్యాయములో కొన్ని విషయాలు నేర్చుకోవలసి ఉన్నాం ఈ దినాలలో.
చూడండి ఒకసారి. అయితే నీకు కలిగిన ఆ. విస్తారమైన వర్తకము చేత ఆ, లోపల నీవు అన్యాయము పెంచుకొని అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక ఆ, దేవుని పర్వతము మీద నీ ఉండకుండా ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింప నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. నిన్ను నాశనము చేసి తినే. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం ఆరంభించేటప్పుడే మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 2వ వచనం, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. యెహెజ్కేలు కాలములో ఇత్తోబాల్ 2వ వాడు ఏలుబడి చేస్తున్నాడు తూరు ప్రాంతాన్ని. అతడు చాలా గర్విష్ఠుడు అన్నమాట. ఈ తూరు ప్రభువు రాజుగారు చాలా గర్విష్ఠుడు. పైగా దానియేలు ప్రవక్త యొక్క జ్ఞానము కంటే నా జ్ఞానమే గొప్పదని చెప్పుకున్నవాడు. దానియేలు చరిత్ర వెరుగుదాం కదా. 120 మంది ప్రధానులలో 3 ఉన్నారు వారికి హెడ్గా. ఆ 3లో కూడా ముఖ్యుడు దానియేలు. అంత ఆరితేరిన దానియేలు జ్ఞానము కన్నా నేనే గొప్ప, నాదే గొప్ప జ్ఞానమని విర్రబీగినటువంటి వాడు ఈ తూరు అధిపతి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. తూరు అధిపతితో ఇలా ప్రకటించుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమన్నాడు? గర్విష్ఠుడవై. చూడండి, గర్విష్ఠుడవై. నేనొక దేవతను. ఏమనుకుంటున్నాడు? నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు. నువ్వు దేవుడవు కాదు, మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. అయ్య బాబోయ్, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలుని కంటే జ్ఞానవంతుడవు. నువ్వెవరవంట అంటే దేవుడు అతనికి కితాబు ఇవ్వటం కాదండో. ఇక్కడ ఈ గర్విష్ఠి రాజుగారు అనుకుంటున్నారు నేను దేవుని కంటే గొప్పోడిని అన్నట్లుగా. దానియేలు కంటే గొప్పోడిని, దానియేలు కంటే జ్ఞానం గలవాడిని. చాలామందికి ఏమనుకుంటా ఉంటారంటే వాళ్ళకంటే నేను గొప్ప అని. ఓసారి 5 వేళ్ల గొడవ పడిందట. 5 తన్నుకుంటున్నాయంట ఫైటింగ్. ఈ ఫైటింగ్లో ఎవరో వచ్చి మీలాంటి ఒక పెద్ద మనిషి అడిగాడట, చేతి వ్రేళ్ళారా మీరెందుకు తన్నుకుంటున్నారు? మీరు గొడవ పట్టడానికి గల హేతువేమిటి, కారణమేమిటి? అప్పుడు 5 వ్రేళ్ళు సమానంగా ఏకకంఠముతో చెప్పాయంట, నేను గొప్ప కాదు, నేను గొప్ప కాదు, నేను గొప్ప. 5 నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈ తన్నుకోవటం ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఆ పెద్దరికం కలిగిన పెద్ద మనిషి అన్నాడు, సరే మీరు తన్నుకోకండి, ఎవరు గొప్ప ఏంటో తేల్చుకుందాం. అసలు ఎవరు ఎట్లా గొప్ప అయ్యారో చెప్పుకోండి అని మొదటి వేలుతో బొటన వేలుతో అడిగాడట. ఓ బొటన వేలు, నువ్వు ఎలా గొప్ప అనగానే కనబట్టం లేదా? ఇది నీకు గరాన ఎక్కువ కొద్దిగా, ఏదో చెప్పవే నీతో అడిగా కదా. అప్పుడు ఈ బొటన వేలు చెప్పిందట, అయ్యగారండే ఈ 4 ఏళ్ళు ఉన్నాయి కదండి అయ్యగారండే, ఈ 4 ఏళ్ళు దమ్ముంటే ఒక వస్తువును నా సహాయం లేకుండా అదే మోసుకొని వెళ్ళమనని చూద్దాం. ఎందుకంటే ఏ వస్తువును పట్టుకోవాలన్నా ఈ 4 వచ్చే ఇట్టాగ పోతా ఉంటాయి అంతే తప్ప వస్తువు బరువు ఎత్తలేవు. బరువు ఏదన్నా ఎత్తాలంటే నా సహాయం కావాలి. అందుకే ఏది పట్టుకోవాలన్నా నా సహాయం. చూడండి, నేను సపరేట్గా ఉంటా, ఈ మొహాలతో కలవను.
ఎందుకంటే నా బలం ఈ 4 కంటే ఎక్కువ అండి, అందుకే నేను గొప్ప అందంట. అంతే కదా, బొట్టనవే లేకపోతే గనక మనం ఏదైనా పట్టుకోవాలంటే గ్రిప్పు ఉండదు, బరువు ఎత్తలేం. అప్పుడు పెద్ద మనిషి అన్నాడు, ఓహో నువ్వు చాలా గొప్ప అన్నాడట. ఆ తర్వాత రెండో దాంతో అడిగాడట, ఏమే నువ్వు ఎలా గొప్ప అని. అయ్యారండే నేను ఎలా గొప్ప ఏంటి అయ్యారండి, ఎవరైనా ఎప్పుడైనా గనక ఏమండి విజయవాడ నుంచి గుడివాడకి వెళ్ళే దారి ఏది అని అడిగారు అనుకోండి, ఇట్టిట్ట బొండి అని చెప్తారా, ఇట్టిట్ట అని చెప్తారా, ఇట్టిట్ట చెప్తారు, ఇట్టిట్ట అంటారా? జనరల్గా ఏమండి ఇదిగోండి ఇటు కుడివైపుకు తిరిగి ఆ తర్వాత ఎడం వైపు తిరిగి నేరుగా కనపడదు, స్టడీగా పోండి. ఇది ఒకటి ఎక్కువ అనమాట. ఆ స్టడీగా ఏంటో నాకు ఇప్పటి వరకు ఆ స్టడీగా అర్థం కాలా. ఏ ఊరు పోయి అడ్రస్ అడిగినా ఆ ఊరు వాళ్ళు చెప్తారు స్టడీగా పోండి. ఆ స్టడీ ఏంటో నాకు అర్థం కావటం, అలా స్టడీ చేసిన నేను చూపుడు వేలండి. మీరు ఎక్కడైనా ఒక చోట ఏదన్నా బొమ్మ పెట్టినప్పుడు కూడా చెయ్యి పెడతారు, చేతిలో చూపుడు వేలు నాది పెడతారండి. నేను చూపించకపోతే అసలు జనానికి దిక్కు మొక్కు లేకుండా దారి తప్పిపోతారు అందంట. నువ్వు గొప్ప అన్నాడంట పెద్ద మనిషి. అబ్బా ఎంత యాక్షన్ వేసిందో ఇది. ఆ తర్వాత దీన్ని అడిగాడట, ఏమండి తమరు, ఏమండి అయ్యగారు మీకు కనబడదా? కనబడటం ఏంటి, నువ్వు ఎలా గొప్ప అయ్యావో చెప్పండి. ఏమండి అయ్యగారు అందరికంటే పొడవెవరు? నువ్వే. అందరికంటే సెంటర్ పాయింట్లో ఎవరున్నారు? నేనే ఉన్నాను అయ్యగారు. యేసు ప్రభు కూడా చూడండి, 2 దొంగల మధ్య ఉన్నాడు. ఎంతమంది? 2 దొంగల మధ్య. యేసు ప్రభు కూడా సెంటర్ పాయింట్లో ఉన్నాడే. అలాగే అందరూ భయపడి తలుపులు వేసుకొని యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత గదిలో కూర్చొని భయపడతామండగా యేసు వారి మధ్యకు దిగొచ్చాడంట. అసలు యేసు ప్రభు అన్నిట్లో మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉందో వారి మధ్యన ఉంటానన్నాడు. అందుకే యేసు ప్రభు గొప్పోడు కదండి, అందరికంటే మధ్యలో ఉంటాడు కదండి. అందుకే నేను గొప్ప వ్యక్తిని కాబట్టే అందరికంటే మధ్యలో ఈ దేవుడు నన్ను పెట్టాడండి అయ్యారండి, అందుకే నేను గొప్ప అన్నాడంట. ఓరి నాయను, ఆ పెద్ద మనిషి చెప్పాడు, యేసు నువ్వే గొప్ప. ఆ తర్వాత ఇది, నువ్వెట్లా గొప్ప అంటే అయ్యగారండి, మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు చేశారా అయ్యగారండి? చూశారా? చూశాను. ఉంగరం పెళ్లి చేసుకునేటప్పుడు దీని ముఖానికి పెడతారండి. పోనీ ఇదేదో పెద్ద ఇందాక ఫోజులు ఇచ్చింది కదా, నేను నా సపోర్ట్ లేదని అసలు దీనికి పెడతారండి ఎవడన్నా? మామూలు కూడా పెట్టుకోడు దీనికి. ఎవరైనా నా పేరే వెడ్డింగ్ రింగు పెట్టే ఏలు, పెళ్ళికి పెట్టేది నా ఏలుకే. కాబట్టి అసలు మానవ వ్యవస్థే నా దగ్గర ఉంది పండయ్య గారు అన్నాడట. ఇంకా ఆ తర్వాత మిగిలిందల్లా ఏది, ఏమే బుడతా, అందరికంటే సైజులో చిన్న. మన కేరళ రాష్ట్రంలో పచ్చిమిర్చి ఒకటి చిన్నది ఉంటుంది, దాన్ని కాందారి మొలగ అంటారు. మా శిబీని అడిగితే చెబుతుంది. ఆ కాందారి మొలగ మన 10 పచ్చిమిర్చితో అదొకటి చాలు అన్నమాట, అంత భయంకరమైన కారం అది. అంది కదా ఏమండే అయ్యగారండే, ఎవరైనా మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చారనుకోండి, నమస్తే జీ అనేటప్పుడు ముందే ఎవరు ఉంటారు చెప్పండి? అలాగే మన రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే నమస్తే అని పెట్టేటప్పుడు ఎవరు ముందు ఉంటారు? నేనా? అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేసీఆర్ గారు ఎవరొచ్చినా ఎవరు ముందుంటారండి? నేనండి. అలాగే పాస్టర్ గారు వచ్చినా, అలాగే మాస్టర్ గారు వచ్చినా అందరికంటే ముందు ఎవరుంటారు? నేనండి. అందుకే నేను గొప్ప అన్నారంట. ఈ పెద్ద మనిషికి తీర్పు ఎలా తీర్చాలో అర్థం కాక పోతా చెప్పారంట. మీరు ఎవరు తన్నుకోకండి, మీ 5 గొప్పోళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడట. ఏమండి 5 విరళ్లలో ఏ వేలు లేకపోతే కుదురుతుంది? ఇలాగ పెట్టుకొని ఉంటే కుదురుతుందా? ఇలాగ పెట్టుకొని ఉంటే కనుక ఎలాగుంటుంది? దరిద్రంగా ఉంటుంది. లేకపోతే పని ఇట్లా పెట్టుకొని ఇట్లాగుంటే కనుక 2 కుదురుతుందా? కుదరదు. 5 వేళ్ళు ఉంటే నీ చేతికి అందం,
అందుకే ప్రియ మిత్రులారా, అనవసరంగా గొడవలు పడకుండా ఎవరికి వాళ్ళే గొప్ప అనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు ప్రయోజకుడే, నిష్ప్రయోజకుడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే దేవుడు సృష్టించినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రయోజకుడుగా సృష్టించాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. ఈ తూరు రాజులో చాలా గర్వం ఉన్నింది లోపల. ఏ విధమైన గర్వం ఆ తూరు రాజులో ఉన్నిందో ఒక్కసారి మనం నేర్చుకుందాము. ఒకటి, తన వ్యక్తిత్వమును గూర్చిన గర్వం ఉన్నింది రాజులో. ఏ గర్వం అండి? వ్యక్తిత్వమును గూర్చిన గర్వం.